అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం కూడా ఆమె పలు ఫెర్టిలైజర్ షాపులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూసిన మొత్తం కూడా కలెక్టరు తనిఖీ చేస్తున్నటువంటి విజువల్ కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లాలో కూడా రైతులకు ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉందని కూడా తెలిపారు. ఎవరైనా ఫెర్టిలైజర్ షాప్ యజమానులు కూడా యూరియా కొరత సృష్టిస్తే మాత్రము వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు కూడా స్టాకును కూడా ప్రదర్శించే విధంగా కూడా బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆమె సూచించిన పరిస్థితి కనపడుతుంది. స్టాక్ రిజిట్లను కూడా పరిశీలించారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ కూడా యూరియా కొరత లేదని కూడా తెలిపారు. ఎవరైతే ఫెర్టిలైజర్ షాప్స్ యజమానులు కూడా యూరియాను బ్లాక్ మార్కెట్లో ఉంచి అధిక రేట్లకు విక్రయించే విధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్స్లను కూడా రద్దు చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా రైతులు ఏదైతే యాసంగి పంటకు సంబంధించిన పంట నడుస్తున్న క్రమంలో కూడా రైతులు యూరియా కొనుక్కోవడానికి కూడా వస్తున్న క్రమంలో కూడా ఇదే అదునుగా భావించి కూడా ఫెర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ఇలాంటి చర్యలు పాల్పడడం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి కూడా వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా మండలానికి సంబంధించిన ఏఓలు కానీ ఏఈఓలు కానీ ప్రతిరోజు కూడా ఫెర్టిలైజర్ షాప్ను తనిఖీ చేయాలి. అక్కడ రిజిస్టర్లను కూడా పూర్తిగా పరిశీలించాలని కూడా ఆమె సూచించిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా ఎక్కడైనా కూడా ఫెర్టిలైజర్ షాప్స్ యజమానులు కూడా యూరియాను ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినా అమ్మినట్లు తెలిస్తే మాత్రం ఏమంటే వ్యవసాయ శాఖ అధికారులు కూడా సమాచారం ఇవ్వాలని కూడా ఆమె సూచించిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా సమాచారం ఇస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.